అలాగే ఒక గృహంలో మనకు తెలిసో తెలియకో కొనుక్కున్నాం, ఈ ఇంట్లో వచ్చిన తర్వాత సమస్యలు అంటే ఎంత కష్టపడ్డ డబ్బంతా హాస్పిటల్స్కి వైద్యశాలలకు వెళుతూ ఉన్నాయి, కానీ ఈ సమస్యలు అధిగమించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నా మీరు బాధపడకండి, నేనున్నాను. ఖచ్చితంగా అక్కడ చూసి ఆ సమస్యను పరిష్కారం చేసి అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివలన దోష సాంద్రత తగ్గిపోతుంది. దోష సాంద్రత తగ్గిందంటే డబ్బుని ధనాన్ని మనం కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్, పక్షవాతము, ఇంత భయంకరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ ఇళ్లపై పరిశీలించగా నైరుతిలో బాత్రూమ్స్ ఉంటాయి, నైరుతిలో వెంటిలేషన్స్ ఉంటుంది, నైరుతిలో లివింగ్స్ ఉంటాయి. నైరుతిలో మనం చూస్తే వాస్తవ పొద్దున్న లేస్తే నడక నైరుతి ఉంటుంది. ఇలాంటి నైరుతి నడక ఉన్నప్పుడు, నైరుతిలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు, పొద్దున్న లేస్తే నైరుతి నడక నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ధనం అనేది మిగలదు. ఎందుకంటే ఇంత కంటికి కనపడని ఒక నైరుతి ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటామండి. అందులో మనకు ఒక నిద్ర ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, మన వంశం ఉంది, మన పిల్లలు ఉన్నారు, సమాజం ఉంది. అంటే మనం ఒక మాట మాట్లాడితే ఈ సమాజాన్ని మనం గౌరవించేటట్టు శక్తి సామర్థ్యం ఇవ్వాలి. ఒక మంచి గొప్ప ఆలోచన ఇచ్చే శక్తి ఒక మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్స్ ప్రతి రూమ్కి ఉంటుంది. కానీ అక్కడ అంత శక్తి ఉండాలి అంటే వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా? వాస్తుకు అనుకూలంగా లేనప్పుడు మనకు భయంకరమైన ఇబ్బందులు పడుతున్నాయి, ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఇబ్బంది పడుతుంటే, మీరు ఇబ్బంది పడి ఎన్ని రోజులని ఇబ్బంది పడతాం? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, వందల రోజులు, సంవత్సరాల కొద్దిగా ఉండి నష్టాలు పోతూ ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. భయంకరమైన వాస్తు దోషాలు, అంతు చిక్కని వాస్తు దోషాలని కూడా మీకు చూపించి కట్టడి చేసే శక్తి ఆ షిరిడి సాయినాథుడు ఇచ్చాడు. దయచేసి ఎవరు కూడా వాస్తు బాగలేదు, ప్రమాదాలు అవుతున్నాయని ఇల్లును వదిలేసిపోవాల్సిన అవసరం లేదు, నేనున్నాను. భయంకరమైన వాస్తు దోషాలను కూడా అష్టదిగ్బంధనతో కట్టడి చేయొచ్చు. సాయిరామ్.